విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ కాబోయే ఎమ్మెల్యే అనిపించుకుంటున్న ఆసిఫ్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తాజా రాజకీయ అంశాలు, గడప గడప కార్యక్రమంలో ఆయనకు వస్తున్న స్పందన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, ముఖ్యంగా మీరు పార్టీని నమ్ముకొని చాలా కష్టపడ్డారు. ఈరోజు మీకు ఈ గుర్తింపు రావడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? నేను పార్టీకి కష్టకాలంలో జెండా మోసాను, అలాగే పార్టీకి ఆకట్టుకొని ఉన్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల అనుసరం అన్నీ పాటిస్తూ పార్టీలో పటిష్టంగా క్యాడర్ని ఏర్పాటు చేసుకొని ఆ క్యాడర్తో మమేకమయ్యి నేను ముందుకు వెళ్తున్నాను. అది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో కూడా నేను ఇన్ఛార్జ్ బాధ్యతలు చేశాను, నాకు అనుభవం ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప నాకు అన్ని పరిచయాలే. అందరూ క్యాడర్ కూడా నాకు అందరూ పరిచయాలు. అందరూ కార్పొరేటర్లు అందరూ నాతో మమేకమయ్యి, చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరూ నాకు సహకరిస్తున్నారు. వాళ్ళందరూ మంచి స్పందనతో నా ముందుకు వచ్చి నాలో అడుగులో అడుగు వేసి ముందుకు సాగుతున్నారు. వాళ్ళందరినీ నేను కలుపుకుపోయే మనసత్వం నాలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ప్రకటించిన కొత్త అభ్యర్థుల్లో మీ పేరు బాగా వినిపిస్తుంది, ప్రజలు బాగా తిరుగుతున్నారు, అదేవిధంగా ప్రజల నుంచి కూడా విశేష ఆదరణ పొందుతున్నారు. మీరు ఒక ముస్లిం మైనారిటీ అయ్యి ఉండి కూడా కుల మతాలకు అతీతంగా మిమ్మల్ని ఆదరిస్తున్నారు. ఏం సార్, మిమ్మల్ని ఆదరించడానికి కారణాలు ఏంటి? ప్రజల నుంచి వస్తున్న స్పందన. నేను కుల మతాలకు అతీతంగా ఉండే వ్యక్తి నేను. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గం కూడా అన్ని కులాల వారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా నేను వాళ్ళతో మలుచుకొని నేను ముందుకెళ్తున్నాను. నాకు మంచి ఆదరణ లభిస్తుంది. నన్ను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ఏదైతే ముస్లిం మైనార్టీల్లో నా పేరు ప్రకటించిన కాడి నుంచి ముస్లిమ్స్లో కూడా మంచి ఆదరణ వస్తుంది. పాతవాడు పార్టీ ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి, ఇతన్ని మేమందరం ఆయన్ని సహకరించాలి. గతంలోనే ఆయనకి రావాల్సిన సీటు రాలేదు అనే వాళ్ళ కారణాల వల్ల అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాకు మంచి సపోర్ట్ని ఇస్తున్నారు. సంబంధించి మీ నాయకులందరూ కూడా ఎలా మీతో కలిసి ముందుకు వెళ్తున్నారు? ఇక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? తప్పకుండా మా కార్పొరేటర్ల సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నాను. ప్రతి డివిజన్కి వెళ్ళి ప్రతి డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు అన్ని ప్రజలకు వివరిస్తున్నాం. ఏదైతే కోట్లాది రూపాయలతో ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే విధంగా కార్పొరేటర్లు అందరూ పనిచేస్తున్నారు. అందులో భాగంగానే మేము వెళ్ళి ఇవాళ మేము చేసిన అభివృద్ధి చూసి మాకు ఓట్లేయండి, మా సంక్షేమ పథకాలు చూసి ఓట్లేయండి అని చెప్పేసి మేము అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సహకారంతో నా ముందుకొచ్చి, అయ్యా మాకు ఇక్కడ అభివృద్ధి జరిగింది, మాకు అభివృద్ధి చేశారు అని వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ప్రత్యర్థులు ఎవరో కూడా ఇంకా డైలమాలో పడ్డారు, అంటే అసలు ఎవరు ఇంకా క్యాండిడేట్ అంటే కూడా తెలియదు. కానీ మీరు మాత్రం ప్రజల్లో మీరే ఫిక్స్ అయిపోయి కూడా బలంగా వెళ్తున్నారు. ఎలా ఉండబోతున్నారు సార్? ఎలా ఎదుర్కొనబోతున్నారు మీ యొక్క ప్రత్యర్థిని? నాకు ఎవరైనా ఒకటే, దాంట్లో సందేహం లేదు. చాలామంది వాళ్ళనే స్పష్టత లేదు. వాళ్ళ ఒక పొత్తుల కోసమే ఆరాటపడి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, ప్రదర్శనలు చేస్తున్నారు తప్ప ఫలానా క్యాండిడేట్ అని వాళ్ళు డిసైడ్ చేయలేకపోతున్నారు. నాకు ఎవరైనా సరే ఒకటే, ఏ క్యాండిడేట్ అయినా సరే ఒకటే. నేను నిత్యం ప్రజల్లో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నాకు పరిచయాలు ఉన్నాయి. నేను ఆ పరిచయాలతోనే వాళ్ళందరిలో మమేకమే నేను తిరుగుతున్నాను. నాకు మంచి ఆదరణ లభిస్తుంది. నాకు ప్రతి కార్యకర్త కానివ్వండి, ప్రతి ఒక్క గుమ్మంలోకి వెళ్ళినా సరే నాకు పాతోడే ఆసిఫ్ భాయ్ అని చెప్పేసి అందరూ పలకరించడం జరుగుతుంది. పరిపాలన గురించి ఏం చెప్తారు సార్? ప్రజలందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన అందిస్తున్న అభివృద్ధి, అంటే మేము మంచి చేస్తేనే మాకు ఓటు వేయండి అంటూ ధైర్యంగా అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ఎట్లా? రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేశాం. గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి చేశాం. గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇవ్వని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. మా నాయకులు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మేము అభివృద్ధి చేస్తేనే మీరు మాకు సహకరించండి అని ఆయన చెప్తున్నారు. అభివృద్ధి చేశాం కాబట్టే ఆ ఓటు అడిగే హక్కు మాకే ఉంది. మేము తప్పకుండా వాళ్ళ ఆదరాభిమానాలతో మేము ముందుకెళ్తాం. వాళ్ళు మాకు ఆదరిస్తున్నారు. మేము అభివృద్ధి చేశాం కాబట్టి మేము అడుగుతున్నాం ఓట్లు వెళ్ళి. ఏ అభివృద్ధికి నోచుకొని వాళ్ళు వచ్చి కూడా ఇవాళ పగటి వేషాలు వేసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళని నమ్మే స్థితిలో లేరు ప్రజలు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తుంది. జనసేన కూటమి గురించి ఏమంటారు? బీజేపీ కూడా కలిసే అవకాశం ఉన్నాయి అంటున్నారు. వీళ్ళందరూ కలిస్తే ఎలా ఉండబోతుంది మీ పార్టీ పరిస్థితి? ఏం వల్ల ఇంకా కావాల్సి అయితే ఇంకా 4-5 కలుపుకోమని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. ఇంకెవరెవరో కావాలని చెప్పేసి కాంగ్రెస్ అంటారు, కాసేపు బీజేపీ అంటారు. వాళ్ళు
వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు పొత్తుల కోసమే తిరుగుతున్నారు తప్ప ప్రజాక్షేమం కోసం ఆరాటపడట్లేదు. వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధీరుడు. ఆయనను ఎదుర్కోవడానికి వాళ్ళకి శక్తి లేక వాళ్ళని పొత్తులతో పాకులాడుతున్నారే తప్ప మేమైతే ఒకటే మా ధ్యేయం, మేము సింగిల్గా వస్తాం, మా పొత్తు ప్రజలతోనే అని చెప్పేసి మేము ముందుకెళ్తున్నాం. పార్టీలకు అతీతంగా మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వివాదాలు కూడా ఎటువంటి లేని సందర్భం. ఖచ్చితంగా మైనార్టీ కోటాలో కానీ మీ మంచితనానికి, మీ పార్టీ గుర్తింపుకి ఖచ్చితంగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో స్థానం ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తున్నాయంట. అది దేవుడి నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. అది నా వంతు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నేను తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాను. ఇంకా మంత్రిగా అనేది అది దేవుడి నిర్ణయం, అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. దాన్ని నేను కట్టుబడి ఉంటాను. ముందైతే నా ధ్యేయం ఒకటే, నేను ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్ళాలి, నేను ప్రజల్లో గెలవాలి. ముందు గెలిచిన తర్వాత అది దైవ నిర్ణయం. అది ప్రజలకు మీరు ఏం చెప్తారు? పశ్చిమ ప్రజలకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీరందరూ కూడా ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు, ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకి చేరువవుతాను, ప్రజల్లో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని పరిష్కరించే విధంగా నేను వాళ్ళలో కలిసి పని చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.